హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఇన్ ఫ్రేమ్స్. ఈరోజు నేను అప్లోడ్ చేస్తున్న వీడియో వచ్చేసి హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్న టెంపుల్స్. ఒకటి మాత్రం విత్ ఇన్ ద సిటీ ఉంటుంది, అది కర్మాన్ ఘాట్. మిగిలినవన్నీ కూడా అవుట్స్కట్స్, అమ్మపల్లి, వెండికొండ సిద్ధిలింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఫస్ట్ కర్మాన్ ఘాట్కి వెళ్దాం. బాచుపల్లి నుంచి స్టార్ట్ అయ్యాం మేము. ఫస్ట్ టైం నేనైతే వెళ్ళడము. మీలో చాలామంది వెళ్ళుండొచ్చు, నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను కర్మాన్ ఘాట్. చాలాసార్లు అనుకున్నాను, బట్ ఎప్పుడు కుదరలేదు. సో ఇదంతా పార్కింగ్ అనమాట. ఈ టెంపుల్లో టోటల్గా 30 పాయింట్స్ ఉంటాయి. సో 30th పాయింట్ దగ్గర మాత్రం వాహన పూజ అనేది జరుగుతుంది. ఇది బయటే ఉంటుంది, మనకి పార్కింగ్లో ఉండగానే కనపడుతుంది. టెంపుల్ బయటే ఉంటుంది. వాహన పూజ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే 2 వీలర్స్ 4 వీలర్స్ ఇక్కడ పూజ చేసుకుంటారు. దాని తర్వాత ఇది మెయిన్ విగ్రహం అనమాట. లోపల స్వామివారు ఎలా ఉంటారు అనేది. సో నేనైతే లోపలికి ఫోన్ తీసుకెళ్ళలేదు మెయిన్ టెంపుల్లోకి. ఇదంతా కూడా బయట ఉన్నది వరకే కవర్ చేశాను. మనకి టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఇలా ఒక బావి కనిపిస్తుంది. అందరూ అందులో కాయిన్స్ వేస్తున్నారు, బట్ అది క్లోజ్ ఉంది. సో సేఫే, ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ లోపలికి వెళ్ళగానే జస్ట్ ఒక 2 minutes వాక్లోనే మనకి మెయిన్ టెంపుల్లోకి ఎంట్రన్స్ వచ్చేస్తుంది. దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత చుట్టూ చాలా గుళ్ళు ఉంటాయి అనమాట. చెప్పాను కదండి 30 పాయింట్స్ ఉంటాయని. 30th బయటే ఉంటుంది. ఇంకొకటి ఒక చిన్న హనుమాన్ది కూడా ఉంటుంది, అది కూడా బయటే ఉంటుంది. అది కాకుండా మిగిలిన రెస్ట్ ఆఫ్ 28 పాయింట్స్ కూడా లోపలే ఉంటాయి మనకి. సో ఇదేంటంటే టెంపుల్ నుంచి బయటకు వచ్చాక ఇక్కడ డాలర్స్ అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ స్ట్రైట్ అవే ఏంటంటే ప్రసాదం కౌంటర్స్ అనమాట. సో ఈ ప్రసాదం తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ కాయిన్స్ ఏంటంటే చాలామంది పిల్లలకి ఇలా లాకెట్స్ వేస్తారు కదండి, హనుమాన్ లాకెట్స్ ఉంటాయి కదా, అవి రాగి అండ్ వెండి 2 మెటల్స్లోనూ ఉన్నాయి. ఈచ్ డాలర్ ఇంత అని కాస్ట్ ఉంది. సో అది కాకుండా మిగిలిన పాయింట్స్ చెప్పాను కదా, ఇవన్నీ ఏంటంటే ఒకటి సరస్వతి దేవాలయం అని, దుర్గామాత, నవగ్రహాలు, నాగనాథ స్వామి ఆలయం అని. ఎక్కువ అయితే లింగాకారాలు చాలా ఉన్నాయి, శివుడికి సంబంధించినవి చాలా ఉన్నాయి లోపల. అండ్ అలానే నాగపడిగలు ఉన్నాయి, అంటే సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు కదా, ఆయనకి కూడా సపరేట్గా ఒకటి ఉంది. లింగాకారం ఒకటి స్పెషల్గా ఒక పక్కకు ఉంటుందండి. ఇక్కడ చాలామంది ఏంటంటే నించొని మనం స్వామివారికి నీళ్లు పోయొచ్చు అనమాట. లింగాకారానికి మనం నీళ్ళతో అభిషేకం చేయొచ్చు. ఇక్కడ ఒక్కచోటే కొంచెం క్యూ ఉంటుంది ఈ లింగాకారానికి వాటర్ పోసే దగ్గర. మిగిలిందంతా ఎక్కడ కూడా అంత టైం అయితే పట్టదు, అంటే అంత టూ మచ్గా వెయిట్ చేయాల్సిన టైం పట్టదు. ఆబ్వియస్లీ ట్యూస్డే ఉంటుంది, బట్ ఎక్సెప్ట్ అయితే మాత్రం ఎక్కడా ఉండదు. అండ్ వాటర్ కూడా నీట్గా ఆర్ఓ వాటర్ ఉన్నాయి, ఫిల్టరేషన్ అయ్యి ఉన్నాయి. ఎక్కడ పొల్యూట్ అయితే అవ్వలేదు. టెంపుల్ మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది. ఎండ కూడా పడకుండా పైన మొత్తం పందిర్లాగా వేసేసారు. ఇంకా అక్కడ చిన్న చిన్న స్టాల్స్ ఉంటే పిల్లలు ఇలా బబుల్స్ కొనుక్కొని ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. చాలా బాగుంది, ప్రసాదం కూడా చాలా బాగుంది. అండ్ ఇది సుబ్రహ్మణ్య స్వామిది అనమాట. ఇది నా ఫేవరెట్ సుబ్రహ్మణ్య స్వామిది, అందుకే స్పెషల్గా ఫాస్ట్ ఫార్వర్డ్ లేకుండా వీడియో తీసుకున్నాను. టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఇన్ని ఇయర్స్ ఎందుకు వెళ్ళలేదా అనిపించింది చూసిన తర్వాత. బయట సైడ్ కోనేరు కూడా ఉంటుంది మనకి, బట్ బాగుంది. టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంది. చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు, మెయింటెనెన్స్ కూడా. ఎక్కడికక్కడికి ఏదైనా డౌట్ ఉన్నా వాళ్ళు చెప్తున్నారు. డొనేషన్స్ ఇవ్వాలి అనుకునే వాళ్ళు కూడా చాలామంది అక్కడ డొనేట్ చేస్తున్నారు. పూరిలో మనకి ఎలా అయితే కనిపిస్తుందో విగ్రహాలు, ఇక్కడున్న పాయింట్స్లో ఒక టెంపుల్లో కూడా అలానే ఉంటుంది అనమాట విగ్రహాలు. మనకి పూరి జగన్నాథ స్వామిది ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే 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 ప్యాటర్న్లో ఉంటాయి లోపల విగ్రహాలు. బాగుంది. ఇది బయట 2 ఉంటాయని చెప్పాను కదా, అందులో ఇది ఒక చిన్న ఆంజనేయ స్వామిది అనమాట. ఇది కూడా పార్కింగ్ సైడే ఉంటుంది మనకి. వాహన పూజ కాదు, ఇక్కడ వాహన పూజ ఏం లేదు, బట్ ఇది కూడా ఎందుకు టెంపుల్ బయటే ఉంది. సో ఇక్కడ అయిపోగానే మేము అమ్మపల్లి స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ నుంచి మాకు మోస్ట్లీ ఒక 40 minutes పట్టింది కర్మాన్ ఘాట్ నుంచి అమ్మపల్లికి. అమ్మపల్లి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ రీసెంట్ 4-5 yearsలో అయితే మాత్రం టెంపుల్ అని ఎంతమందికి తెలీదో తెలియదు కానీ, బట్ ఫోటోషూట్ అంటే మాత్రం అందరికీ తెలిసిపోతుంది. ఎందుకంటే అంత ఫేమస్ అయిపోయింది ఇప్పుడు అక్కడ ఫోటోషూట్స్ అనేవి. బట్ వర్త్ అండి, ఎక్కడెక్కడికో వెళ్ళే బదులు అలా కావాలి అనుకుంటే మాత్రం నిజంగా అమ్మపల్లి ఫోటోషూట్ బెస్ట్. ప్రైస్ కూడా చాలా రీజనబుల్. అండ్ సీనరీ ఆల్సో చాలా బాగా డెవలప్ చేసుకున్నారు వాళ్ళు. ఫైనల్గా అయితే మేము రీచ్ అయిపోయాము అమ్మపల్లి. 45 minutesలో వచ్చేసాము. రష్ కూడా బాగా ఉంది, అందులో సగం రష్ ఫోటోషూట్స్ అని అనుకోండి. ఎక్కడికక్కడ నాకు ఆ రోజే అర్థమైంది, ఇంతమంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారా అని. అంటే క్యాండిడ్స్లో కెమెరాస్లో తీసేవాళ్ళు కాదండి, సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు నాకు ఆ రోజున ఒక ఫోటోగ్రాఫర్ లానే కనిపించారు. ఒక్కొక్కళ్ళు 30-40 స్టిల్స్, ఒకటే స్టిల్ని 30-40 ఫొటోస్ తీస్తున్నారనమాట. ఓ మై గాడ్ అనిపించింది. టెంపుల్ వరకే ప్రశాంతంగా చూసుకున్నాం. మిగిలింది ఎక్కడైనా నించోవాలన్నా కూడా మేడం కొంచెం సైడ్, సార్ కొంచెం సైడ్, అదేమంటే వెనక ఫోకస్ అవ్వట్లేదు, మీరు వస్తున్నారు. అందరికి అడ్డైపోయామండి ఆ రోజు. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంతకుముందు మనకి చాలా చాలా మూవీస్ షూటింగ్ అయ్యాయి అనమాట.
మురారి సినిమాలో అయితే పర్టికులర్గా చూపిస్తారు ఈ టెంపుల్ని. ఆ ట్రాక్టర్ కింద పడే సీన్ అదంతా అక్కడే. అంతకుముందు వరకు ఇచ్చారు, బట్ ఇప్పుడైతే షూటింగ్స్కి పర్మిషన్ లేదండి. వాళ్ళు సమ్ ఎక్స్ప్లోషన్స్ యూస్ చేసినప్పుడు కొంచెం డ్యామేజ్ జరిగిందంట. అప్పటి నుంచి మాత్రం టెంపుల్లోకి షూటింగ్ అయితే ఎలో లేదు. సో బయట అవుట్డోర్ బయట వరకు అయితే తీసుకోవచ్చు. టెంపుల్ బయట ఉండే కోనేరు దగ్గర అవన్నీ ఫోటోషూట్స్ అయితే తీసుకోవచ్చు. బట్ లోపలికైతే మాత్రం మూవీ షూటింగ్స్ అయితే మాత్రం ఎలో లేదు. టెంపుల్ చుట్టూ అంటే మన ఓల్డ్ టెంపుల్ కదా, చాలా ఓల్డ్ టెంపుల్ కదా, చూడ్డానికి అది తెలుస్తుంది అనమాట. అథెంటిక్ వ్యూ అనేది కనపడుతుంది ఈ టెంపుల్లో. ఎక్కడ హంగు ఆర్భాటాలు అనేవి ఎక్కడా ఉండవు. నార్మల్ మన ఊర్లోకి వెళ్తే మన విలేజెస్లో టెంపుల్ ఎలా అయితే ఉంటాయో అలానే ఉంది. ఇదైతే సీతారామచంద్ర స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ ఏంటంటే టెంపుల్లోకి వెళ్ళినంత వరకు ఓకే అండి. గర్భగుడిలోకి వెళ్ళిన దగ్గర నుంచి అయ్యగారు కొట్టేలా చూస్తున్నారు, ఏంటబ్బా అనుకున్నా. అప్పటికే వేషం బాగానే ఉంది కదా, ఏంటి మరీ ఇంత సీరియస్గా చూస్తున్నారు అనుకున్నా. తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత జడేసుకొని రండి అన్నారు. జడేసుకొని రమ్మంటున్నారు ఏంటబ్బా అని అడిగితే పోనీ టైల్స్ కూడా ఎలా లేదు, ఖచ్చితంగా అల్లుకోవాలి అని చెప్పారు. నేను పర్టికులర్గా ఈ పాయింట్ చెప్తున్నానండి. పోనీ వేసుకెళ్ళినా కూడా వాళ్ళు ఊరుకోవట్లేదు, కంపల్సరీ అల్లుకునే టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి రావాలి. సో మనకి టెంపుల్ నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ అయితే ఈ కోనేరు ఉంటుందండి. ఇక్కడ నేను ఏదైతే ఫోటోషూట్ అని చెప్పానో అది చాలా బాగుంది చూడ్డానికైతే. యాక్చువల్గా వాటర్ ఉండుంటే మాత్రం బాగుండేది. టెంపుల్లో ఉన్నంత మెయింటెనెన్స్ అయితే కోనేరు దగ్గర లేదు. అండ్ చెప్పాలంటే మనమే పాడు చేస్తున్నాము. అండ్ వచ్చిన వాళ్ళందరూ అక్కడ పడేస్తున్నారు, డస్ట్బిన్స్లో వేయడం కూడా లేదనమాట. అది కొంచెం ఇంప్రూవ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఇంకొంచెం మీరు జస్ట్ బ్యాక్ సైడ్ వచ్చేస్తే ఏంటంటే, కోనేరు నుంచి కొంచెం ముందుకు వస్తే ఏంటంటే ఇలా పూల తోటలు ఉంటాయన్నమాట. సన్ఫ్లవర్ ఒక సైడ్, నార్మల్గా మ్యారీగోల్డ్ అంటే బంతి పూలు అండ్ చామంతి పూలు ఒక సైడ్ ఉంటాయి. ఈ స్వింగ్లో ఇలా ఎంజాయ్ చేయాలంటే ఒక 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఈ పొలం ఎవరిదైతే ఉందో వాళ్ళే ఒక చిన్న రూమ్ వేసుకున్నారు అక్కడ. వెనక కొంచెం కోళ్ళు, కొన్ని మేకలు అలా ఉన్నాయి. చాలా బాగుంది. నేటివ్ ప్లేస్కి వెళ్తే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలా ఉందన్నమాట. ఊరికే సరదాగా కనుక్కుందాం ప్రైస్ అయితే అడిగానండి. మరీ ఎంత డిఫరెన్స్ వచ్చిందా అనిపించింది. 3 lakhs 3 crores అయిందంట. శంషాబాద్ దగ్గర కదా, ఆ మాత్రం ఉంటుందిలే. రిచ్గా పొద్దున లేవగానే విమానాలు చూసుకోవచ్చు కదా, అందుకని. సో 3 crores ఉందంట ప్రైస్ అయితే. బట్ చాలా బాగుంది. వీళ్ళైతే మాత్రం క్వాలిటీ లైఫ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు, అందులో అయితే డౌటే లేదు. ఇది మేము కార్ పార్కింగ్ పెట్టిన ప్లేస్ పక్క నుంచి తీసిన వీడియో అనమాట. కార్ పార్కింగ్ ప్లేస్లో కాకుండా కొంచెం ముందుకు వస్తే, అంటే టెంపుల్ రైట్ సైడ్ వస్తే, టెంపుల్ లెఫ్ట్ సైడ్ వస్తే ఏంటంటే మొత్తం మనకి చెట్లు ఉంటాయి. చెట్ల కింద ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట కార్స్ కూడా. అంటే ముళ్ళు అలాంటివి ఏం లేవండి. చింత చెట్లు, వేప చెట్లు అవి ఉన్నాయి. బట్ చాలా బాగుంది. ఇది బ్యాక్ సైడ్, టెంపుల్ బ్యాక్ సైడ్. మేమైతే ఇంక ఇలా పట్ట వేసేసుకొని ఇంట్లో చేసుకున్న ఫుడ్ తీసుకెళ్ళి తినేసాము. అక్కడ యాక్చువల్గా అన్నదానం కూడా జరుగుతుంది. అండ్ ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ నర్సరీ ఏమో సరే ఏదైనా నచ్చితే తీసుకోవచ్చు కదా అని వెళ్ళాను. కానీ కాదు, ఇది గవర్నమెంట్ వాళ్ళది. టేకు మొక్కలు, గానుగ మొక్కలు ఇలాంటివి అమ్ముతున్నారో లేదో కూడా నాకు క్లారిటీ లేదు, ఎందుకంటే అక్కడ ఎవరు లేరు అడుగుదామంటే. బట్ నచ్చింది నర్సరీ, అందుకే వీడియో తీశాను. అండ్ మేము పార్కింగ్ పెట్టిన ప్లేస్ నుంచి బ్యాక్ సైడ్ మొత్తం పొలాలేనండి. అక్కడ ఆకుకూరలు కూడా వేశారు. సరే అని చెప్పి వెళ్ళాము ఊరికే సరదాగా ఏముందా అని, పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా అని. సో వెళ్తే ఇంక ఇదే పని, ఎవ్రీ 3 minutesకి 5 minutesకి ఒకసారి చూసారా ఇది మా ప్లేసు అన్నట్టు దాకులు ఇదే పని అనమాట ఫ్లైట్స్. సో అలా గాల్లో చూస్తే ఫ్లైట్స్ కనపడతాయి, కిందకి చూస్తే ఫ్లవర్స్ కనపడతాయి, ఎటు చూసినా పొలాలు కనపడతాయి. నేచర్ తప్ప రెండోది లేదండి అక్కడ. చాలా బాగుంది ప్లేస్ అయితే. అమ్మపల్లి టెంపుల్ నాకు బాగా నచ్చింది. ఇదంతా కూడా ఆకుకూరలు అనమాట. యాక్చువల్గా అది కూడా మళ్ళీ ఆర్గానిక్గా పండిస్తున్నారంట. చాలా బాగుంది. కొంతమంది అంటే మేము వెళ్ళినప్పటికి అవి చిన్నవిలేండి, కొన్ని డేసే అవుతుంది వేసి. బట్ చాలామంది అది నార్మల్గా హార్వెస్టింగ్కి వచ్చినప్పుడు మాత్రం అక్కడ కొనుక్కెళ్ళిపోతారంట. సో సరే అయిపోయింది కదా, ఆల్రెడీ 4:30 అయిపోయింది. ఇంకా వేరే టెంపుల్ కూడా ఒకటి ప్లాన్లో ఉందని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఇది వెండికొండ సిద్ధిలింగేశ్వర స్వామి టెంపుల్ అండి, సిద్ధులగుట్ట అని కూడా అంటారంట. ఎలాగో అమ్మపల్లి దాకా వెళ్తున్నాం కదా, చుట్టుపక్కల ఏమున్నాయా అని చెప్పి గూగుల్ మ్యాప్స్లో చూస్తే కనిపించింది నాకు ఈ టెంపుల్. చాలా బాగుంది. అంటే ఇంత పెద్ద టెంపుల్ కానీ మెయింటెనెన్స్ అనేది నన్ను అడిగితే నేను 0 అని చెప్తాను. టెంపుల్ మాత్రం చాలా పెద్దది, అంటే టూ గుడ్ అనమాట. ఎంత పెద్దదంటే ఒక క్రికెట్ గ్రౌండ్ లాగా పోల్చుకుంటే ఒక 2-3 గ్రౌండ్స్ వచ్చేస్తాయి ఈజీగా. అంత పెద్ద గ్రౌండ్ ఉందండి టెంపుల్కి. చాలా బాగుంది. అన్నీ చెట్లు ఉంటాయి. చెట్టు చుట్టూ కూడా మనకు ఊర్లలో కనుక కూర్చోవడానికి పంచాయతీల దగ్గర ఎలా వేస్తారో అలా ఉన్నాయన్నమాట. అవి కూడా మళ్ళీ పెద్దవి, చాలా పెద్దవి. అండ్ ఇది కోనేరు అనమాట.
స్ప్రైట్ బాటిల్స్, చిప్స్ ప్యాకెట్స్ అవి తప్ప రెండోది లేదు. ఇవి ఎలా యూజ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు ముందు వేసిన అసలు గనులెవరో కూడా అర్థం కావట్లేదు. టెంపుల్ మళ్ళీ అది కూడా. దీని టెంపుల్ కూడా పైన ఉంటుందండి. ఇది గ్రౌండ్‌లో ఉండదు. ఒక ఫ్లోర్ లాగా మెట్లు ఉంటాయన్నమాట. మనకి పైకి ఎక్కాలి. అలా అని మరీ టూ మచ్‌గా కూడా ఉండవు. మహా ఏసుకున్నా కూడా ఒక 50 ఉంటాయేమోనండి అంతే. పైనుంచి చూస్తే వ్యూ అనమాట. ఇది పైకి వెళ్తూ ఉన్న దారిలో తీసిన వ్యూ అది. టెంపుల్ పైనైతే ఇది శివుడిదండి టెంపుల్. అమ్మవారు కూడా ఉంటారు. వీరభద్రస్వామి కూడా ఉంటారు. టెంపుల్ కానీ, టెంపుల్ వ్యూ కానీ అసలు చాలా బావుంది. ఈవెన్ పూజారులు కూడా ఏదన్నా అడగండి ఎంత చక్కగా వివరిస్తున్నారంటే అందరూ. చాలా బావుంది. ద ఓన్లీ నెగెటివ్ థింగ్ ఈజ్ మెయింటెనెన్స్. అస్సలు బాలేదు. అసలు ఎవరు అక్కడ పట్టించుకోవడానికి కూడా నాకెవరు కనిపించలేదు. చాలామంది పిల్లలైతే మాత్రం ఆ గ్రౌండ్ ఎలాగో టెంపుల్ వాళ్ళు ఎలాగో యూటిలైజ్ చేసుకోవట్లేదు కదా! అట్‌లీస్ట్ వాళ్ళన్నా యూజ్ చేసుకుందాము అని క్రికెట్ ఆడేస్తున్నారు. ఇక్కడ నుంచి బిల్డింగ్స్ కనపడినంత వరకు కూడా మొత్తం టెంపుల్‌దేనండి ప్లేసు. మళ్ళీ కాంపౌండ్ వాల్‌తో సహా ఉంది అది కూడా. యాహ్! నాకు టెంపుల్ అయితే నచ్చింది కానీ మెయింటెనెన్స్ విషయంలో మాత్రం బాధేసింది. అరే! ఇంత మంచి టెంపుల్‌కి మెయింటెనెన్స్ ఉంటే ఇంకెంత బావుంటదా అని. అండ్ స్థల పురాణం కూడా మీకు క్లియర్‌గా అక్కడ రాసుందండి. చాలా క్లియర్‌గా రాసుంది. మనం చదువుకోవచ్చు. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ సడన్‌గా చూస్తే ఏంటంటే కేవ్స్ గుర్తొస్తాయి మనకి. ఎందుకంటే మొత్తం గుట్టలనమాట. అవన్నీ పెద్ద పెద్ద కొండలు. దానిలో చేసిన అందుకే సిద్ధుల గుట్ట అని కూడా అంటారంట. యాహ్! నాకు ఇది ఆలయ చరిత్ర అనమాట. స్థల పురాణం. చాలా నీట్‌గా ఉంది. చదువుకోవచ్చు మనము. పిల్లలు మాత్రం మనం ఏమైనా కేవ్స్‌కొచ్చామా అని అడుగుతున్నారు. అంటే ఆ స్ట్రక్చర్ చూసి అలా అడుగుతున్నారు. కొంతమంది 3 రాళ్ళు ఇలా వరుసగా పేర్చుకుంటారు కదా! కోరికలు కోరుకొని. అలా ఉన్నాయన్నమాట. వెనక చాలామంది అలా పెట్టుకున్నారు. టెంపుల్ అయితే బావుంది. జస్ట్ అమ్మపల్లి నుంచి ఒక 10 మినిట్స్ పట్టింది. మోస్ట్‌లీ అంతేనండి. అంతకంటే టైం పట్టలేదు. 10, 15 మినిట్స్ అంతకంటే టైం పట్టలేదు. ఇక్కడ నుంచి ఒక 5 మినిట్స్‌లోనే మనము ఓఆర్ఆర్ ఎక్కేయొచ్చు. అంటే సిటీలోకి రావడానికైతే 5 మినిట్స్‌లో ఓఆర్ఆర్ ఎక్కేయొచ్చు. ఇది వీరభద్రస్వామి టెంపుల్ అనమాట. చాలా బావుంది. ఎంజాయ్ చేస్తారు. అంటే ఒక డే హ్యాపీగా వెళ్ళిపోయి రావచ్చు. ఒక వీకెండ్ ఒక డే వెళ్ళిపోవచ్చు. ఒక సాటర్డే వెళ్తే బెస్ట్. సండే కూడా రెస్ట్ తీసుకోవచ్చు. ఇదేంటో కోటలా ఉందనుకుంటున్నారు కదా! అది ఫంక్షన్ హాల్ అండి. నేను ఫస్ట్ దాన్ని చూసి ఏంటి ఇక్కడ ఇలా ఉంది ఏంటబ్బా అనుకున్నా. తీరా గూగుల్‌లో చూస్తే ఏంటంటే అది ఫంక్షన్ హాల్. రాయల్ వెడ్డింగ్స్ ఉంటాయి కదా! అవి చేసుకోవడానికి. యాహ్! ఈ వీడియో అయితే అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.